దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లైన్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళల హక్కుల పరిరక్షణపై కీలక తీర్పు వెలువరించింది. వివాహ బంధాన్ని పోలిన లైవ్ ఇన్ సంబంధంలో ఉంటూ గృహహింస, కట్నం, వేధింపులు లేదా క్రూరత్వానికి గురయ్యే మహిళలకు తగిన పరిస్థితుల్లో భారతీయ శిక్షా స్మృతి ఐపీఎస్ సెక్షన్ 498A కింద రక్షణ పొందే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధమైన వివాహంలో ఉన్న మహిళకు, వివాహ స్వభావం కలిగిన లైవ్ ఇన్ సంబంధంలో ఉన్న మహిళలకు వేధింపుల విషయంలో విపక్ష చూపడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వ హక్కును విరుద్ధమని కోర్టు పేర్కొంది. అయితే ప్రతి లైవ్ ఇన్ సంబంధానికి రక్షణ స్వయంచాలకంగా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంబంధం నిజంగా వివాహాన్ని పోలి ఉండాలని, ఇద్దరు దాంపత్య జీవితం గడపాలనే ఉద్దేశంతో కలిసి నివసించనున్నట్లు బాధితురాలు ప్రాథమిక ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఇలాంటి కేసుల్లో ప్రాథమిక విచారణ జరపకుండా వెంటనే అరెస్టులు చేయరాదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తంగా వివాహానికి సమానమైన లైవ్ ఇన్ సంబంధాల్లో మోసం, హింస, వేధింపులకు గురవుతున్న మహిళలకు ఈ తీర్పు చట్టపరమైన రక్షణ కల్పించే కీలక నిర్ణయంగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.